నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 21 రోజుల పాటు ప్రజలు వెయిట్ చేయాల్సి వచ్చింది. రేపు 4వ తేదీన ఫలితాలు రాబోతా ఉన్నాయి. ఈరోజే ఎగ్జిట్ పోల్స్కి ఈసీ అనుమతించింది. అయితే ఈ 21 రోజుల మధ్యలో ఒక్కొక్కరి బ్లడ్ ప్రెషర్స్ పెరిగిపోయాయి. ఏం జరగబోతోంది? ఈ సర్వే సంస్థలు ఇంకాస్త కన్ఫ్యూజన్లో పడేశాయి. బెట్టింగ్ రాయుళ్ళు ఇంకాస్త కన్ఫ్యూజన్లో పడేశారు. ఎవరు గెలుస్తారో అర్థం కాని పరిస్థితి. నాకు తెలిసి బహుశా మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పరిస్థితి ఉంది. ప్రతిసారి ఎవరికో ఒకరికి ఎడ్జ్ క్లియర్గా కనబడేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈసారి మాత్రం ఎడ్జ్ కనబడుతున్నట్టే ఉంది, కానీ ఇంకా ఎక్కడో అనుమానాలు ఉన్నాయి. కూటమికి ఎడ్జ్ కనబడుతుంది అని అన్ని సర్వేలు చెప్తున్నాయి, విశ్లేషకులు చెప్తున్నారు, కానీ ఇంకా ఎక్కడో అనుమానాలు ఉన్నాయి. వీటన్నిటిని పటాపంచలు చేస్తూ ఈరోజు ఎగ్జిట్ పోల్స్కి అనుమతినిచ్చింది ఈసీ. ఎగ్జిట్ పోల్స్ మొట్టమొదటిసారిగా మనం చాణక్య స్ట్రాటజీస్ తీసుకున్నాం. చాణక్య స్ట్రాటజీస్ అధినేత ముఖేష్ గారు మనతో ఉన్నారు. ఒకసారి చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్ సర్వే ఏం చెప్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాకు తెలిసి దీని నుంచి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని అనుకున్నా. తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ఎంత కరెక్ట్గా, ఎంత యాక్యురేట్గా ఇవ్వగలిగారో మనం చూసాం. నేను ముఖేష్ గారే మీ ఎదురుగా సాక్ష్యం ఉన్నాం. ఎందుకంటే అప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ అయ్యాక ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాం, ఆ తర్వాత ఎగ్జాక్ట్ పోల్స్ కూడా అవే వచ్చాయి కాబట్టి. సో ఒకసారి ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ముఖేష్ గారిని ఆహ్వానిద్దాం. వెల్కమ్ ముఖేష్ గారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పార్టీకి దాదాపు మీరు ఎలక్షన్స్కి ముందు 2 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు. 2022. ఎందుకని ఏపీ మీద అంత ఫోకస్ మీకు? అంటే ఇక్కడ నాతో ఒకటి నేను ఒక్కనే కాదు, భారతదేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంది. ఎందుకంటే ఎటువంటి డెవలప్మెంట్, జీరో డెవలప్మెంట్ వర్క్స్ మీద ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్, సంక్షేమ పథకాల మీదనే రన్ అవుతున్న గవర్నమెంట్. డెఫినెట్గా అక్కడ కానీ ఆ గవర్నమెంట్ సక్సెస్ అయితే ఒక మోడల్ స్టేట్ లో మళ్ళీ అవి సర్క్యులేట్ అయ్యే అవకాశం. అట్ ద సేమ్ టైం దాంతో పాటు కంపేర్ చేసేది అంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి రాజధాని లేకుండా పరిపాలన చేసిన విధానం కొంచెం ఆలోచింపచేసింది. ఎందుకంటే రాజధాని లేకుంటే ట్రెజరీ ఉండదు, మీకు తెలుసు. ట్రెజరీ లేకుంటే ఆర్బీఐ ఫండ్స్ ఎవ్రీథింగ్ ఉండవు. అవన్నీ లేకుండా సంక్షేమ పథకాలు ఎలా ఇస్తున్నారు, ఏంటి సిచ్యువేషన్స్, ఇవన్నీ కూడా ఒక దృష్టిలో పెట్టుకొని మనం గతంలో 2022 నుంచి చాలా వీడియోస్ చేసాం. ఆ రోజు ఏదైతే వీడియోస్ చేసుకుంటూ వచ్చామో రేపు రిజల్ట్స్ కూడా చూడండి. మన హెడ్డింగ్ ఒకసారి చూడండి, అభివృద్ధికి పట్టం కట్టబోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అంటే ఒక్క మాటలో చెప్పేశారు మీరు డైరెక్ట్ అంతే. అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ ఫామ్ కాబోతుందని స్పష్టంగా మాకు క్లియర్గా ఒక పిక్చర్ ఉంది. మనం ఎగ్జిట్ పోల్ కోసం ఎన్నో లాగాం, కానీ నాకు మే 11కే ఒక పిక్చర్ ఉంది. డిసెంబర్ 30న ఒక ప్రీపోల్ ఇచ్చాం. ఏంటి 2022 నుంచి చేసుకుంటూ వచ్చి డిసెంబర్ 30న ఒక ప్రీపోల్ ఇచ్చాం. సిచ్యువేషన్ ఏంటి అప్పుడు? ఆ రోజు సంక్షేమ పథకాలు వర్సెస్ అభివృద్ధి. అట్ ద సేమ్ టైం తెలంగాణ ఎన్నికల ప్రభావం దాని మీద ఎంత ఉంది, అదేవిధంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత పరిణామాలు ఎలా ఉన్నాయి అనేవి చూసుకొని ఒక ఓట్ షేర్ని బేస్ చేసుకుని ఇప్పుడు మే 11కి ఏంటంటే అభ్యర్థులంతా సెలెక్షన్ అయిపోయింది. అభ్యర్థుల మధ్య పోటీ కూడా ఎలక్షన్ దగ్గరకు వచ్చింది కదా. ముగిసినాయి. అప్పుడు ఎలా ఉందనేది ఇచ్చాం. ఆ రోజు ఇచ్చిన దాంట్లో ది బెస్ట్ పిక్చర్ ఇవ్వబోతున్నామని ఆ రోజే చెప్పాం. ఎందుకు ఒక పోస్ట్ పోల్ మేము అన్ని నియోజకవర్గాలు మళ్ళీ చేయాల్సిన అవసరం రాలే. ఎందుకు క్లియర్ ఉంది, ఏ నియోజకవర్గంలో టీడీపీ డైరెక్ట్ గెలుస్తుంది, ఏ నియోజకవర్గంలో వైసీపీ డైరెక్ట్ గెలుస్తుంది. ఈ 2 తీసేసి టైట్ ఉన్న నియోజకవర్గాలు ఎన్నో చూసుకోవాల్సి వచ్చింది. అక్కడ మనం పోస్ట్ పోల్ చూసుకున్న తర్వాత క్లియర్గా ఒక పిక్చర్ అయితే తెలిసింది. ఒకటి కన్ఫర్మ్ ఏంటంటే సంక్షేమ పథకాల లేకపోతే అభివృద్ధి, ప్రజలు అభివృద్ధికి ఎక్కువ శాతం ఉంది కాబట్టి మన హెడ్డింగ్ ఎగ్జిట్ పోల్ హెడ్డింగ్ కూడా అభివృద్ధికి పట్టం కట్టబోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సో అంతకంటే ముందు మీరు పోస్ట్ పోల్ ఇన్ని నియోజకవర్గాల్లో నేరుగా ప్రజలతో కలిశారు. పోస్ట్ పోల్ ప్రజలు మేము ఎవరికి ఓటు వేసామని చెప్పడానికి నిజంగా సాహసించారా? నిజంగా వాళ్ళు ఓపెన్ అయ్యారా? ఇది అందరిలోనూ ఉండేటువంటి ప్రశ్న. ఏంటంటే పోస్ట్ పోల్ సర్వే ఎలా చేస్తారు సార్? ప్రీ పోల్ అంటే కొంత అయితే వీళ్ళు వస్తే బాగుంటుందని ప్రజలు ఆశిస్తూ ఉంటారు. పోస్ట్ పోల్ వాళ్ళు స్పందిస్తారా? చెప్పరు, కానీ అక్కడ ప్రజల నాడి పట్టుకోవడమే సఫాలజీ. ఇక్కడ మీ దగ్గరికి ఓటు ఎవరికి వేసారంటే చెప్పరు, కానీ మీరు మాట్లాడే విధానంలో గమనించాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి. అయితే ఇక్కడ పోస్ట్ పోల్లో మేము తీసుకుంది రాయలసీమ ప్రాంతం ఎస్పెషల్లీ, ఎందుకంటే మాకు డౌట్ ఎక్కువ ఉంది రాయలసీమ ప్రాంతం. ఉత్తరాంధ్ర క్లియర్గా కనిపించింది. ఉత్తరాంధ్రలో విజయనగరం ఒకటి డౌట్ ఉంది, అక్కడ కూడా చేసాం. ఆ జిల్లా దేనికి డౌట్ ఉంది అంటే వైసీపీ టీడీపీ స్ట్రాంగ్ ఫైట్ ఇస్తున్నాయి.
అభ్యర్థుల అకామిడేషన్లో టీడీపీ కొంచెం ఫెయిల్ అయింది. సో అక్కడ కొంచెం క్లారిటీ ఉంది. ఈస్ట్ వెస్ట్ క్లియర్గా ఉంది, కృష్ణా గుంటూరు క్లియర్గా ఉంది. ఇక డౌట్ ఉందల్లా అక్కడ అంటే రాయలసీమలో కర్నూలు జిల్లా అండ్ అనంతపురం జిల్లాలో కొంచెం డౌట్లు ఉన్నాయి. అవి మనం పోస్ట్ పోల్లో తీసుకొని చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మేము ఒక 40 టైట్ ఉన్న కాన్స్టిట్యున్సీలో చెప్పాం. ఎందుకంటే మిగిలిన దాంట్లో మాకు క్లియర్ పిక్చర్ ఎవరు గెలిచారు ఎంత లీడ్ ఉందో తెలుసు కాబట్టి అది చేసుకోవడం. ఓవరాల్గా ఏంటంటే ప్రజల్లో మనకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే పోస్ట్ పోల్ తర్వాత సైలెంట్ ఓటింగ్ అనేది ఎక్కువ జరిగింది అనేది క్లియర్గా అబ్జర్వ్ చేసాం. అంటే ఎలక్షన్స్ రోజు నుంచి ఒక రూమర్స్ స్ప్రెడ్ అయినాయి ఆంధ్రప్రదేశ్లో. ఏంటంటే ఎలక్షన్ బాగా టైట్ జరిగినాయి, జగన్మోహన్ రెడ్డికి ఛాన్సెస్ ఉన్నాయి, టీడీపీకి ఛాన్సెస్ ఉన్నాయి కొంతమంది. అండ్ బెట్టింగ్ రాయలు అయితే మామూలుగా కాదు, రూపాయికి బయట నుంచి వచ్చిన వాళ్ళంతా ఎంప్లాయీస్ అంతా టీడీపీకి అనుకూలంగా కూటమికి అనుకూలంగా వేశారని ఒక చర్చ. మహిళలంతా క్యూలో నిలబడి వేశారంటే అది మాకు అనుకూలంగా వేశారని వైసీపీ చెప్పుకుంటా ఉంది. కానీ మహిళల్లో సంక్షేమ పథకాల లబ్ధిదారులు అని చెప్పుకుంటా ఉంది. ఇప్పుడు మనం క్యూలో చూసాం కదా, మహిళలు పురుషులు సమానంగానే ఉన్నారు. మహిళల్లో 2 రకాలు ఇక్కడ మనం తీసుకుంది. ఒకటి అబోవ్ 45 years, బిలో 45 years. ఈ అబోవ్ ఏజ్ జెండర్ తర్వాత ఎడ్యుకేటెడ్స్, అన్ఎడ్యుకేటెడ్స్, బిలో స్లమ్, ఎబోవ్ స్లమ్, బిలో మాస్, ఎబోవ్ మాస్. అయితే ఇక్కడ మహిళల్లో 45 years లోపు 45 years దాటి ఎవరైతే చదువుకున్న మహిళలు ఎవరైతే సంక్షేమ పథకాలు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా కొంచెం జగనన్నకి వేశారు. కానీ ఈ ఏజ్ ఫ్యాక్టర్ లోపు 30 years లోపు ఉన్న మహిళలందరూ కూడా ఈ కూటమి ఎఫెక్ట్ తోటి కూటమికి వేశారు. అంటే ఇక్కడ మహిళా ఓటింగ్లో ఓట్ అనేది స్ప్లిట్ అయింది. అండ్ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది టీడీపీకి కొంచెం ఎక్కువైంది. అండ్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఈ ఏరియాల నుంచి వచ్చిన నిరుద్యోగులు కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ మహిళలందరూ కూడా కూటమికి వేశారు. ఇక్కడ ఇది క్లియర్ పిక్చర్. ఇక ఆ ఇళ్లలో ఎవరైతే తల్లులు అంటే అమ్మఒడి తీసుకునే వాళ్ళు కావచ్చు, ఫంక్షన్స్ తీసుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కాస్త మళ్ళీ ఇటు వైఎస్ జగన్ రూరల్ కాస్త సంక్షేమానికి ముగ్గు ఉండే యాక్చువల్గా మీరు చెప్తున్నా తెలంగాణలో చూసిన ఎలక్షన్స్ అక్కడ జరగలే. అక్కడ అర్బన్ రూరల్ తెలంగాణలో జరిగింది. కానీ అక్కడ కూడా మేము ఎక్స్పెక్ట్ చేసాం రూరల్లో వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ ఉంది, ఏమైనా ఓట్ ఏమైనా అది అయిద్దా అనుకున్నాం. కానీ రూరల్లో గమనించాల్సిన విషయం ఏంటంటే బిలో పావర్టీ లైన్, ఎబో పావర్టీ లైన్, బిలో పావర్టీ లైన్లో ఉన్న తల్లులు అంటే మేము ఒక ఇంటికి వెళ్ళాం చెప్తున్నా. రాయలసీమలో తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించిన ఒక చిన్న ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇంట్లో కూర్చున్న 4 అంటే 2 ముసలి వాళ్ళు పిల్లలు ఉన్నారు 30 years. ఎట్లా ఉంది పరిస్థితి అన్నప్పుడు మా ఇంట్లో జగన్మోహన్ రెడ్డి వల్ల 4 పథకాలు వచ్చినాయి. అంటే 2 పథకాలు, అమ్మఒడి వచ్చింది, ఫెన్షన్ వస్తుంది. దానివల్ల మేము ఏం చేసామంటే జగన్మోహన్ రెడ్డికి ఒక 2 ఓట్లు వేసాం, ఒక 2 ఓట్లు చంద్రబాబు గారు అంటే గౌరవంతో వేసాం. ఇట్లా స్ప్లిట్ అట్లా ఈ రకంగా ప్రతి ఇంట్లో సైలెంట్ ఓటింగ్ అనేది జరిగింది. ఈ సైలెంట్ ఓటింగ్ ఎటు సైడ్ జరిగింది? ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగింది, కూటమికి అనుకూలంగా. ఈ కూటమికి అనుకూలంగా జరిగే ఓటింగ్లో చెప్తున్నా కదా, టోటల్ చూస్తే టీడీపీ అలయన్స్ ఈసారి 52% ఓటింగ్ లాక్కోబోతుంది. టీడీపీ అలయన్స్, టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ. అండ్ వైఎస్ఆర్సీపీకి వచ్చి 43%. యాక్చువల్గా 41, 42 పడిపోవాలి. ఎందుకంటే డిసెంబర్ 30 మేము ఇచ్చిన దాంట్లో 41కే ఉంది. బట్ సిద్ధం సభల తర్వాత జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల తర్వాత ఒక సెక్టార్ ఆఫ్ ఓటర్స్ని అట్రాక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడని చెప్పాలి. 2% ఓట్స్ పెరిగిందంటే ఇక్కడ. అండ్ ఇక్కడ ఏపీ పీసీసీ షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి 2.5 అంటే 2 నుంచి 2.5% ఓటు అన్ని నియోజకవర్గాలు కలిపి వాళ్ళు కూడా లాక్కుంటున్నారు. అండ్ నోటా కావచ్చు, ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళు కావచ్చు, ఆల్ టుగెదర్ వాళ్ళు ఒక 3%, 2.5 to 3% వాళ్ళు ఓట్ షేర్ షిఫ్ట్ చేసుకున్నారు. కరెక్ట్. మీరు ఇక్కడ వైఎస్ఆర్సీపీ 41% ప్రీ పోల్ ఇచ్చామన్నారు. 43% కాదు, ఇది డిసెంబర్ 30 ఇచ్చిన దాంట్లో 41 వచ్చింది. కానీ 5 నెలల కిందట సిద్ధం సభల తర్వాత పెరిగిందని కొంచెం పెరిగింది. కానీ ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అతి కీలకమైన అంశంగా మారినప్పుడు ఇంకా పర్సంటేజ్ ఎప్పుడైతే నంద్యాలలో చంద్రబాబు నాయుడు అఫీషియల్గా అది పాస్బుక్ చించేశాడు, ఈ పాస్బుక్ చెల్లదు అని చెప్పాడు, ఆ రోజు నుంచి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ స్టార్ట్ అయిన తర్వాత రైతులలో వ్యతిరేకత వచ్చింది. ఎస్పెషల్లీ రైతుల్లో వ్యతిరేకత వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం రైతులు మేము సర్వే చేసినప్పుడు 2 పార్టీల నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేశారు. ఏంది? గత 10 సంవత్సరాల నుంచి రైతు రుణమాఫీ లేదు. ఈ ఎలక్షన్స్కైనా రైతు రుణమాఫీ 2 పార్టీలు ఎవరు చేస్తారా, వాళ్ళకి మొగ్గు చూపుదామని ఆలోచన చేశారు. కానీ అటు వైఎస్ఆర్సీపీ ప్రకటించలేదు, ఇటు తెలుగుదేశం పార్టీ ప్రకటించలేదు. వైఎస్ఆర్సీపీ ప్రకటించలేదు, తెలుగుదేశం పార్టీకి రైతుకి ప్రతి సంవత్సరం 20,000 పెట్టుబడి సాయం ఇస్తామన్నారు. అది కొంచెం రైతులను కొంచెం ఆలోచింపజేసి అంటే మేనిఫెస్టో ఇంపాక్ట్ చేసింది. అది అటు జరిగింది. అండ్ సిద్ధం సభల తర్వాత ఎందుకు పెరిగిందంటే
బిలో పావర్టీ లైన్ ఓటర్స్లో ఉన్న మహిళల్ని అట్రాక్ట్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యాడు కాబట్టి ఇక్కడ 45 years ఎబో ఏజ్ గ్రూప్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి వేసి ఇక్కడ 43 అంటే ఇది 42-43 మధ్యలో ఉండే అవకాశం ఉంది. మనకు వచ్చేది ఇది 52 అంటే కూటమిలో జనసేన బీజేపీ కూడా ఉంది. ఇందులో జనసేన షేర్ బీజేపీ షేర్ కూడా ఇక్కడ మొన్న 39% టీడీపీకి వచ్చింది. వాళ్ళు 44 దాకా వచ్చారు. మళ్ళీ ఒక 8%, 7%, 8% జనసేన అన్ని కలుపుకొని బీజేపీ కలుపుకొని 52. ఇది 52 కాస్త 53 అయ్యే అవకాశం ఉంది, కానీ తగ్గదు. వీళ్ళు 43 కాస్త 42 అయ్యే అవకాశం ఉంది. అంటే ఇద్దరి మధ్య ఒక 10% వ్యత్యాసం అనేది ఉండబోతుంది కూటమికి ప్రస్తుతం అధికారంలో ఓట్ షేర్కి. సో కొన్ని నియోజకవర్గాల్లో అంటే ఒక 60 నియోజకవర్గాల్లో మాత్రం ఇప్పుడు ఏదైతే మనం ఇవ్వబోతున్నామో ఆ ఫిగర్లో ఉన్న ఒక 60 నియోజకవర్గాల్లో రెండు పార్టీల మధ్య గట్టి పోటీ జరిగి ఎవరు గెలిచినా 5,000 లోపే. ఓకే, మరీ మెజార్టీలు ఎక్స్పెక్ట్ చేయదు. తెలంగాణ 60-70 ఎట్లా వచ్చినాయో ఆంధ్రప్రదేశ్లో 60,000, 70,000 అట్లా మెజార్టీలే లేవు. మ్యాక్సిమం మెజార్టీలు 50,000-55,000 ఆ రేంజ్లో ఉంటాయి. అది కూడా ఫింగర్ స్టిప్స్లో 4-5 నియోజకవర్గాలే ఉన్నాయి, పెద్దగా లేవు. ఒక్క మాట, మనం నంబర్స్లోకి వెళ్ళబోయే ముందు ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఓటింగ్ తర్వాత, పోలింగ్ తర్వాత ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఏమన్నా రిలాక్స్ ఫీల్ అవుతున్నట్టు అనిపించిందా మీకు? 100%. తెలంగాణలో సరే గవర్నర్ మాట్లాడినప్పటికీ ఇప్పుడు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటుంది తెలంగాణ అని మాట్లాడారు. అదే ఆంధ్రప్రదేశ్లో కూడా కనబడుతుంది. స్వేచ్ఛ వాయువులు అలాంటి ఏం లేవు, కానీ చాలా మంది వాస్తవానికి చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇంట్లో 2 ఓట్లు అటు 2 ఓట్లు ఇటు పడ్డాం. అర్థమైందా? తర్వాత ఎంపీ ఎమ్మెల్యే కాబట్టి క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు, ఇవన్నీ బెట్టింగ్ రైలు ఒక సైడ్. ఇంకొకసారి వాళ్ళు చెప్పకూడదులే, కానీ ఆంధ్రప్రదేశ్ సగం కన్ఫ్యూజన్లో పడేసింది బెట్టింగ్ లైన్. సింపుల్గా ఒకప్పుడేమో ఇది ఎలక్షన్స్కు ముందు ఎప్పుడు మార్చి ఆ టైంలో వైఎస్ఆర్సీపీకి 80 వస్తాయని 90 వస్తాయని బెట్టింగ్ వేసిన వాళ్ళు ఒకేసారి మళ్ళీ 70 వస్తాయి 60 వస్తాయని వైసీపీని కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని కొంతమంది. అంటే ఇలా కన్ఫ్యూజన్స్ తెలుసు కదా. రైట్, జిల్లాల వారీగా తీసుకుని ఇక టోటల్ సెగ్మెంట్స్ ఒకసారి చెప్దాము. మనకు ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, ఈస్ట్ వెస్ట్ 2 జిల్లాలు, అండ్ దక్షిణ కోస్తాలో మనకు కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఇవి ఉంటాయి. ఇక నెల్లూరు వచ్చేసి రాయలసీమతో పాటు ఆనుకొని ఉంటుంది కాబట్టి రాయలసీమలో మనం కలుపుకుందాం. ప్రస్తుతానికి 4 జిల్లాలు రాయలసీమ జిల్లాలోని. అయితే ఉన్న 175 నియోజకవర్గాల్లో ఫస్ట్ క్లియర్ కట్గా మనకు కనిపిస్తున్న ఫిగరు 114 నియోజకవర్గాలు అయితే 100% టీడీపీ కూటమి టచ్ చేస్తుంది. ఓకే, కూటమి టచ్ చేస్తుంది అండ్ స్ట్రైట్ గా గెలవబోతుంది. అంటే ఇప్పుడు నేరుగా చెప్పుకోవడానికి అవకాశం లీడ్ లో ఉన్నారు. 39 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ లీడ్ లో ఉన్నారు. అంటే ఇది మోర్ దాన్ 4% లీడ్ లో ఉన్నట్టు క్లియర్ గా. అయితే ఒక 22 నియోజకవర్గాల్లో 3% బిలో ఉంది ఇరు పార్టీలకి. అంటే లీడ్ అంటే అటు టీడీపీకి ఇటు వైసీపీకి. ఒక నియోజకవర్గం ఫర్ సపోజ్ కందుకూరు నియోజకవర్గం తీసుకుందాం, అక్కడ 2% లీడ్లోనే వైసీపీ ఉందనుకో, డైరెక్ట్ మనం గెలుస్తుందని ఇవ్వకూడదు. మోర్ దాన్ 3% ఉంటే గెలుస్తుందని ఇవ్వచ్చు. 2% లీడ్ ఉందంటే ఏదైనా జరగవచ్చు, క్రాస్ ఓటింగ్ జరగవచ్చు, ఇంకేదైనా జరగవచ్చు. సో ఈ కీన్ కంటెస్ట్లో ఒక 22 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. బట్ ఈ 22లో కూడా ఆఫ్టర్ క్యాలిక్యులేషన్ మేము ఏం చేస్తామంటే ఒక 8 నియోజకవర్గాలు టీడీపీ గెలుస్తుంది. ఓకే, అంటే ఇందులో అంటే ఎడ్జ్లో ఉన్నాయని చెప్పాం కదా. వైసీపీ 8 అని అంటే దాదాపు వైసీపీవే కీన్ కంటెస్ట్ లో వైసీపీని ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది. 8 పోతే 14 వైసీపీకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 22లో 8 నుంచి 10 కాబట్టి లీడ్ లో టీడీపీ ఉంది కాబట్టి వాళ్ళు 114కి 10 యాడ్ చేస్తే ఏమవుతుంది 125 స్థానాలు ఇక్కడ క్లియర్ గా. అంటే ఈ మధ్యలో ఫిగర్ ఉంటుంది. 114 అయితే మినిమం 110 ఉంటుందా, ఆ 8 అయితే 122 ఉంటుందా, 120 ఉంటుంది, 120 టచ్ చేస్తుంది క్లియర్. అండ్ వైఎస్ఆర్సీపీ 39 స్థానాలు నేరుగా గెలుస్తుంది దాంట్లో. అండ్ ఇక్కడ కీన్ కంటెస్ట్ 11 స్థానాలు ఏదైతే ఉందో 39 నుంచి 49 50 మార్కు టచ్ చేస్తుంది. ఒకవేళ కీన్ కంటెస్ట్ లో టీడీపీ ఇందాక 8 కాస్త మళ్ళీ ఇటు వచ్చినా వీళ్ళు 55 వరకే వస్తారు తప్ప 60-70 అయితే కష్టం. ఎవరు? వైఎస్ఆర్సీపీ. అండ్ అదర్స్ ఒకే ఒక్క స్థానంలో ఎందుకు ఇచ్చామంటే మడకశిర నియోజకవర్గంలో అటు సుధాకర్కి ఇటు టీడీపీ అభ్యర్థికి ఎంఎస్ రాజుకి కీన్ కంటెస్ట్ కొంచెం ఫైట్ అనేది 2 పొజిషన్లో ఉన్నారు కాబట్టి అది ఏదైనా. ఎందుకంటే అక్కడ రఘువీరారెడ్డి, సుధాకర్ రెడ్డి కొంచెం సుధాకర్కి బాగా సపోర్ట్ చేసినట్టు తెలిసింది అక్కడ. సో అది ఏదైనా జరగవచ్చు అని డౌట్లో పెట్టాను తప్ప క్లియర్గా. కానీ ఇక్కడ 114 to 125 సీట్స్ కూటమి, అంటే దాదాపు 11 సీట్స్ కోరం పెట్టుకున్నారు ఇక్కడ. 39 to 49 అంటే 10 సీట్స్ కోరం పెట్టుకున్నారు. ఒక్క స్థానం అది. సో ఈ కీన్ కంటెస్ట్ లో నుంచి అధిక భాగం వైసీపీనే తీసుకునే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు.
అంటే మీకు ఇక క్లియర్గా అక్కడ రిజల్ట్స్ తీసుకోలేకపోయారని అనుకోవాలా? రిజల్ట్స్ తీసుకోవడం కాదు, క్లియర్ ఎడ్జ్ అది. ఎక్కడైతే 2% 1% లీడ్ ఓట్ షేర్ ఉంటే దాన్ని డైరెక్ట్ గెలుస్తామని మనం చెప్పకూడదు. ఓకే, మనం ఇక్కడ ఏమన్నా కీన్ కంటెస్ట్ సీట్స్ ఏంటి అని చెప్పుకోవచ్చు. డైరెక్ట్ చెప్తా. ఓకే, ఇప్పుడు శ్రీకాకుళం ఉంది, 10 నియోజకవర్గాల్లో 7 జనసేన టీడీపీ జనసేన అభ్యర్థులు కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు. రెండిట్లో ఇది హెచ్ఆర్ల పాలకొండలో మాత్రం వాళ్ళు గెలుస్తున్నారు. ఓకేనా? ఇక ఇక్కడికి వచ్చేసరికి కీన్ కంటెస్ట్ నర్సన్నపేట కొంచెం టైట్ ఫైట్ నడుస్తుంది, ఏదైనా జరగవచ్చు అక్కడ. మనం దాని డిస్క్రిప్షన్ కింద ఈ షీట్లో మనం మొత్తం ఇచ్చాం, దాని తర్వాత మాట్లాడు. ఇంకా విజయనగరంలో 9 మొత్తం 9లో 4 నియోజకవర్గాల్లో కూటమి గెలుస్తుంది. ఇది విజయనగరం కావచ్చు, బొబ్బిలి కావచ్చు, ఎస్కోట కావచ్చు, పార్వతీపురం, ఇవి ఇక్కడ గెలుస్తుంది. 3 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఇది మనకు గజపతి నగరం, చీపురుపల్లి, ఇంకో కాన్స్టిట్యున్సీ మా పాణ్యం సారీ టచ్ ఎడిటర్ ఇక్కడ తీసుకోం. అండ్ 2 నియోజకవర్గాల్లో టైట్, ఇది నెల్లిమర్ల కావచ్చు. అయితే విశాఖపట్నం 15 స్థానాల్లో 11 స్థానాల్లో అంటే ఉమ్మడి 15 స్థానాల్లో 11 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు కూటమి అభ్యర్థులు గెలుస్తుంటే 2 స్థానాలు వైసీపీ గెలిచిందని అరకు పాడారు. ఇక్కడ కీన్ కంటెస్ట్ లో విశాఖ నార్త్ ఒకటి ఉంది, మాడుగులో ఒకటి ఉంది. విశాఖ నార్త్ మళ్ళీ బీజేపీ గెలిచే అవకాశం ఉంది, బీజేపీ అభ్యర్థి. అండ్ సో అది 11+1 యాడ్ అయ్యే అవకాశం ఉంది, ఒకటి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది. ఓకే, ఇక్కడ వెస్ట్ గోదావరి చూస్తే టోటల్ 15 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు. 2 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుస్తున్నారు. ఒక్క నియోజకవర్గం ఐ థింక్ అది అనపర్తి అనుకుంటా, అక్కడ కీన్ కంటెస్ట్ ఉంది. ఈస్ట్ గోదావరికి వచ్చేసరికి 19 నియోజకవర్గాల్లో 15 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు, 3 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుస్తున్నారు. ఒకే ఒక్క నియోజకవర్గంలో టైట్ ఫైట్ నడుస్తుంది. నాకు తెలిసి అది రంపచోడవరం, రామచంద్రపురం అయ్యే అవకాశం ఉంది. అక్కడ మన కింద మనం కాన్స్టిట్యున్సీ ఇచ్చాం కాబట్టి అది మీరు చదివే ప్రయత్నం చేయండి. తర్వాత ఇక యాక్చువల్గా కృష్ణా జిల్లా కూటమి క్లీన్ స్వీప్ చేయాల్సిన జిల్లా, కానీ ఇక్కడ పామర్రు, తిరువూరు కొంచెం టౌట్లో ఉండి మిగిలిన ఒక నియోజకవర్గం నూజివీడు కొంచెం టైట్ ఫైట్లో ఇవ్వడం జరిగింది. అది కూడా టీడీపీ ఖాతాలో పడే అవకాశం ఉంది. ఇక గుంటూరు టోటల్ 17లో 13 నియోజకవర్గాలు గెలుస్తుంది కూటమి అభ్యర్థులు. 3 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అంటే గుంటూరు ఈస్ట్ కావచ్చు, నరసరావుపేట పత్తిపాడు కావచ్చు, అక్కడ కీన్ కంటెస్ట్లో ఉంది. ఒక నియోజకవర్గం ఏది నరసరావుపేట టైట్ సిచ్యువేషన్లో ఇవ్వడం జరిగింది. అండ్ ప్రకాశంలో 12 నియోజకవర్గాల్లో 8 కూటమి గెలుస్తుంది, 3 వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది. ఒకే ఒక కాన్స్టిట్యున్సీ దర్శిని మనం టైట్ ఫైట్లో ఇవ్వడం జరిగింది. అండ్ నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి ఉమ్మడిలో 10 జిల్లాలు ఉన్నాయి, 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుస్తుంటే 2 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తున్నారు. ఒక నియోజకవర్గం మాత్రం కావలి మాత్రం టైట్ ఫైట్లో ఇవ్వడం జరిగింది. అండ్ కడపలో ఉమ్మడి కడప జిల్లాలో 10 నియోజకవర్గాలు మొత్తం. ఈ 10 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాల్లో టీడీపీ డైరెక్ట్ గెలుస్తుంది, పొద్దుటూరు, మైదుకూరులో. 4 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ రాయచోటి, రాజంపేట, బద్వేలు, పులివెందుల్లో వైఎస్ఆర్సీపీ కడపలో కీన్ గా ఉంది. కమలాపురం, జమ్మలమడుగు ప్లస్ దాని పేరేంటి కడప టౌన్, కడప ఈ నియోజకవర్గాల్లో కొంచెం కీన్ కంటే, ఎందుకంటే ఎలక్షనీరింగ్ బాగా చేసుకున్నారు. జమలమల్లి ఆదినారాయణ రెడ్డి మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి 2-3 అయ్యే అవకాశం ఉంది. అండ్ కడప అండ్ కమలాపురంలో ఏదైనా ఒకటి గెలిచే అవకాశం ఉంది, లేకపోతే ఆ 3 కూడా మళ్ళీ ఇక్కడ పడే అవకాశం ఉంది. అండ్ కర్నూలుకి వచ్చేసరికి టోటల్ 14 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాల్లో మనకు టీడీపీ అభ్యర్థులు కూటమి అభ్యర్థులు 50-50 అవుతుంది. అండ్ వైఎస్ఆర్సీపీ 6 స్థానాల్లో ఉంది. ఆ 2 నియోజకవర్గాల్లో కీన్ కంటెస్ట్ ఉంది. మళ్ళీ ఆ 2 కూడా వైఎస్ఆర్సీపీ లీడ్లో ఉంది కాబట్టి 6-8 అయ్యే అవకాశం ఉంది. అండ్ అనంతపురంలో టోటల్ 14 నియోజకవర్గాల్లో 9 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు. 3 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుస్తున్నారు. 2 కీన్ కంటెస్ట్ లో ఉన్నాయి అనంతపురంలో. 2 నియోజకవర్గాలు ధర్మవరం ఒకటి, గుంతకల్లు, ఈ 2 నియోజకవర్గాల్లో కీన్ కంటెస్ట్ ఉంది. అంటే గుమ్మనూరు జయరామ్ ఎలక్షనీరింగ్ సరిగా చేసుకోలేకపోయాడు అక్కడ. ధర్మవరంలో ఏంటంటే కోఆర్డినేషన్ ఎర్రర్, అంటే టీడీపీకి బీజేపీ అభ్యర్థుల మధ్య కొంచెం కోఆర్డినేషన్ ఎర్రర్ వల్ల అది కొంచెం మైనస్ ఉంది. అండ్ చిత్తూరుకు వచ్చేసరికి టోటల్ 14 నియోజకవర్గాలు, 14లో 7 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుస్తున్నారు. 4 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు స్ట్రాంగ్ ఉన్నారు. 3 నియోజకవర్గాల్లో టైట్ ఫైట్ లో ఉన్నారు. 3లో ఒకటి పూతలపట్టు, తంబలపల్లి అండ్ చంద్రగిరి, అక్కడ టైట్ ఫైట్ నడుస్తుంది. చంద్రగిరి కొంచెం గెలిచే అవకాశాలు ఉన్నాయి, పూతలపట్టు కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. బట్ ఏడైతే కన్ఫామ్గా టీడీపీ అభ్యర్థులు గెలుస్తున్నారు. ఎనీ కాస్ట్ 114 నియోజకవర్గాలు అయితే టీడీపీ టచ్ చేయబోతుంది ఓవరాల్గా. అంటే జనసేనలో ఇచ్చిన 21 స్థానాల్లో 14 నుంచి 15 స్థానాలు గెలుస్తుంది.
మిగిలిన 6 స్థానాల్లో కొంచెం టైట్ ఫైట్ ఉంది. అది ఏదైనా జరగవచ్చు, ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో ఇచ్చిన స్థానాలు కోడూరు కావచ్చు, రైల్వే కోడూరు కావచ్చు, తిరుపతి కావచ్చు, ఈ స్థానాల్లో కొంచెం మైనస్ కనపడుతున్నాయి. అండ్ రిమైనింగ్ అన్ని స్థానాలు అంటే ఈస్ట్ వెస్ట్ కోస్ట్, తర్వాత ఉభయ గోదావరి జిల్లాలు ప్లస్ అక్కడ ఉత్తరాంధ్రలో ఇచ్చిన స్థానాలు, కృష్ణా జిల్లాలో ఇచ్చిన స్థానాలు క్లియర్గానే ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. దెన్ బీజేపీ పోటీ చేస్తున్న 11 స్థానాలలో 4 స్థానాల్లో గెలవడానికి అవకాశం ఉంది. అంటే విశాఖ నార్త్ ఇందా మనం చెప్పుకున్నట్టు, కైకలూరు 2, వెస్ట్ విజయవాడ వెస్ట్, తర్వాత అనపర్తి గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. మిగిలిన నియోజకవర్గాల్లో ధర్మవరం కావచ్చు, మిగిలిన నియోజకవర్గాల్లో ఇది జమలమడుగు కావచ్చు, ఈ కాన్స్టిట్యున్సీలో ఏంటంటే కొంత టీడీపీ ఓటు బీజేపీకి ట్రాన్స్ఫర్ కావడం, సింబల్ ఎక్కకపోవడం, ఇవన్నీ అనేది కొంచెం మైనస్ లైనే. అయితే అందరూ ఎదురు చూసేది ఏంటంటే లోకేష్ మెజారిటీ, పవన్ కళ్యాణ్ మెజారిటీ, ఆ నలుగురు మెజారిటీ గురించి ఎదురు చూస్తున్నారు. ఆ నలుగురు మెజారిటీ ఏంటంటే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 100% గెలవబోతుంది, నో డౌట్. అందులో గెలుపు విషయంలో నో డౌట్. మెజారిటీ అనేది మనకు 12% లీడ్లో కనిపిస్తుంది కాబట్టి 20,000-25,000 మధ్యలో వచ్చే అవకాశం ఎక్కువ ఉండదు. ఓకే. అదేవిధంగా లోకేష్ కూడా మంగళగిరిలో గెలుస్తున్నాడు, గెలుపు పక్క. కాబట్టి మెజారిటీ చాలా తక్కువ ఉంటుంది, 10 నుంచి 15,000 లోపే ఉంటుంది. ఇక కుప్పంలో చంద్రబాబు నాయుడుకి 25,000 ప్లస్ ఉంటుంది మెజారిటీ, అది ఎంతైనా రావచ్చు, 30 రావచ్చు, 35 రావచ్చు. ఇక బాలకృష్ణ మెజారిటీ హిందూపురంలో 30,000 ప్లస్ ఉండబోతుంది, అది 30 రావచ్చు, 35 రావచ్చు, ఎంతైనా రావచ్చు. బట్ ఆ నలుగురి గెలుపు పక్క, మెజారిటీలు కూడా పక్క. ఈ నలుగురిలో కొంచెం లోకేష్కి మెజారిటీ అనేది కొంచెం తక్కువ ఉండొచ్చు, కానీ గెలుపు గ్యారెంటీ. రైట్ సార్, థ్యాంక్ యూ అండి.